తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో టీడీపీ నిర్వహించిన ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ సర్వే టికెట్ ఆశావాహకుల గుండెల్లో గుబులు రేపుతోంది. అభ్యర్థిపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జరిగే ఆ రికార్డెడ్ వాయిస్ కాల్స్ లో తమ పేర్లు లేకపోవడంతో సీనియర్ నేతలు గాబరా పడిపోతున్నారు. తిరుపతి టికెట్ కోసం టీడీపీలో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే కేవలం 4 పేర్ల మీదే సర్వే జరుగుతుండటం మిగిలిన వారిలో కలకలం రేపుతోంది. మరోవైపు జనసేన పొత్తులో భాగంగా తిరుపతి సీటు ఆశిస్తోంది. తిరుపతి తమకు వస్తుందని భావిస్తున్న వారికి టీడీపీ సర్వే ఇబ్బందిగా మారిందంటున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలని ప్రతి లీడర్ ఆశపడతారు. దేశ విదేశాల్లోని ప్రముఖులతో పరిచయాలు సులభంగా ఏర్పడతాయని, సోషల్ స్టేటస్ పెరిగి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న ఆశతో తిరుపతి ఎమ్మెల్యేగా పోటీకి ప్రయత్నిస్తుంటారు. ఈసారి వైసీపీ అక్కడి నుంచి పోటీకి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డికి అవకాశం కల్పించింది. వైసీపీలో భూమన ఫ్యామిలీకి తప్ప మరొకరికి టికెట్ దక్కదన్నది బహిరంగ రహస్యమే. తిరుపతి సెగ్మెంట్లో ఇతర సామాజిక వర్గాల వారి ప్రాబల్యం ఉన్నప్పటికీ భూమన కుటుంబానికే వైసీపీ ప్రాధాన్యత ఇస్తుంది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సామాజిక పరంగా తీసుకుంటే బలిజల ఓట్లు ఎక్కువ. దాదాపు 22% ఆ వర్గం ఓట్లున్నాయి. తర్వాత వరుసలో ఎస్సీ సామాజిక వర్గం, తర్వాత కమ్మ, రెడ్డి, యాదవ సామాజిక వర్గం ఓట్లు కనిపిస్తాయి. ఆ లెక్కలతోనే టీడీపీ ఆవిర్భావం నుంచి 2 సార్లు మినహా అన్ని ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గ నేతలకే అవకాశం ఇస్తూ వచ్చింది. తాజాగా కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకి అవకాశం ఇవ్వనున్నట్టు ఐవీఆర్ఎస్ సర్వే తీరుతో స్పష్టం చేసింది. తాజాగా తిరుపతి నగరంలో 3 రోజుల పాటు ఫోన్ సర్వే నిర్వహించారు. అందులో ఉకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనవరాలు కీర్తి, డాక్టర్ కొడూరు బాలసుబ్రహ్మణ్యంలపై అభిప్రాయ సేకరణ చేశారు. దానికి సంబంధించి దాదాపు 16,000 వరకు ఫోన్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో 6,000 మంది సర్వేకి సమాధానం ఇవ్వలేదని, మిగతా వారు మాత్రమే తమ అభిప్రాయం వెల్లడించినట్టు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు వర్గాల సమాచారం. టీడీపీ అభిప్రాయ సేకరణ చేసిన ఆ 4 ఆశావహులు బలిజ సామాజిక వర్గానికి చెందినవారే అవడం గమనార్హం. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారట వైసీపీ నేతలు. ఫోన్ సర్వేలో మీ పేర్లు ఎందుకు రాలేదని టీడీపీ టికెట్ ఆశిస్తున్న యాదవ, రెడ్డి సామాజిక వర్గం నేతల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారట. దానికి తోడు సదరు నేతలకి సంబంధించి సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేక ప్రచారం చేస్తూ వర్గ విభేదాలు లేవనెత్తే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ విషయాన్ని టీడీపీ వర్గాలు పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. తిరుపతిలో ఈసారి కూడా బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్టు ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ వర్గాలకు స్పష్టం చేశారంటున్నారు. అయితే ఐవీఆర్ఎస్ తర్వాత టీడీపీ నేతల్లో కూడా గుబులు మొదలైందట. ముఖ్యంగా అభిప్రాయ సేకరణలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేరు కాకుండా కొత్త ముఖమైన ఆమె మనవరాలి పేరు ఫోకస్ అవ్వడం వారికి ఇబ్బందిగా మారిందట. ఐవీఆర్ఎస్ కాల్ తర్వాత నేరుగా పార్టీ కోఆర్డినేటర్స్ని కలిసిన మిగిలిన ఆశావహులు 3 తాము పోటీకి ఆర్థికంగా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారట. అంతేగాక తాము 3లో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారట. మొత్తం మీద తిరుపతి టీడీపీలో నూతన నాయకత్వానికి తెరలేపితే జనసేనలో టికెట్ ఆశిస్తున్న నాయకుడు మాత్రం హడావుడి పడిపోతున్నారట. తిరుపతి నుంచి గతంలో పీఆర్పీ నుంచి మెగా హీరో చిరంజీవి పోటీ చేసి గెలిచారు. ఆ లెక్కలతో ఇక్కడి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం ఉంది. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తనకు అవకాశం వస్తుందని జనసేన నేత డాక్టర్ హరిప్రసాద్ ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ అభ్యర్థి కోసం అభిప్రాయ సేకరణ జరగడంతో ఆయన తెగ టెన్షన్ పడిపోతున్నారట.